హలో గైస్ మనం అందరం కూడా ఏంటంటే హీరోల గురించి లేదా హీరోస్ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాం. సో అల్లు అరవింద్ గారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసిందనమాట. సో బేసికల్గా ప్రతి ఫాదర్కి వాళ్ళ కొడుకు ఎంత శ్రేష్ఠుడైనా సరే, ఎంత మంచోడైనా సరే, ఎంత గొప్పడైనా సరే ఎప్పటికీ వేస్ట్ ఫీల్డ్లోనే కనిపిస్తాడు. సో ఈ విధంగా అల్లు రామలింగయ్య గారికి ఎప్పుడైనా అల్లు అరవింద్ గారు వీడు కొంచెం బెటర్గానే ఉన్నట్టున్నాడే అని ఎప్పుడైనా అనిపించిందని వచ్చినటువంటి క్వశ్చన్కి ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పారు. సో ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత నాకైతే భలే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అడిగి ఒకసారి ఫోన్ వచ్చింది బయట నుంచి, నాన్నగారు ఏమండి అంటే, రే చిన్నప్పటి ఎవరో నిన్ను ఒకసారి చూడాలంటున్నారు, నువ్వు పెద్ద ప్రొడ్యూసర్, ఆయన తమిళ్లో నెంబర్ 1 చూడడానికి వెళ్ళాను. సందర్భం ఏంటంటే ఈయన ఆయన్ని 15,000 రెమ్యూనరేషన్ అడిగారు, ఆయన 12,000 రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తాను. ముందు రోజు రాత్రి వచ్చి నేను ఎంతసేపు చెప్పినా ఆయన 12,000 ఇస్తానన్నారా, 15,000 ఇవ్వనంటున్నారు. 15,000 తగ్గి చేయకూడదని అనుకుంటున్నాను, నీకు కావాల్సిన 15,000 కదా. సినిమా ప్రొడ్యూసర్లు అందరూ అప్పు తీసుకుంటా ఉంటారు. ఆయన కావాలంటే సింగిల్ పేమెంట్ తీసుకెళ్ళి అన్నాడు అన్నావు కదా, సింగిల్ పేమెంట్ తీసుకుని దీన్ని మీ దగ్గర ఉంచుకుని నాకు సినిమా అయిపోయిన తర్వాత విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేయండి సార్ అని చెప్పు, ఆ 15 వచ్చేస్తాయి నీకే చెప్పక వీడి దగ్గర మ్యాటర్ ఉందని మా నాన్న అనుకునే ఉంటుంటాడు.